బ్యాక్ టు న్యూస్. అరుదైన వ్యక్తిత్వానికి అసలైన గుర్తింపు దక్కింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కేంద్ర ప్రభుత్వం భారతరత్నకు ఎంపిక చేసింది. ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ రంగంలో ఆయనకంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది. ఎన్నో మంత్రిత్వ పదవులను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం ఉంది. మంత్రి పదవుల్లోనే కాదు, దేశ ప్రథమ పౌరుడిగా కూడా విశిష్ట సేవలందించారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహార శైలితో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ ఇందిరాగాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక మంది ప్రధాన మంత్రుల దగ్గర వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆర్థికం, రక్షణ, విదేశీ వ్యవహారాలు లాంటి కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. దేశాన్ని ఎన్నోసార్లు కష్టాల కడల నుంచి ఒడ్డుకు చేర్చారు. 50 ఏళ్ల పాటు భారత రాజకీయాల్లో ఉన్న ప్రణబ్ రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా ఇలా అవకాశం దొరికిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుకున్నారు. 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లోని బిర్భూం జిల్లా మిరాటీలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో ప్రణబ్ జన్మించారు. తల్లిదండ్రుల స్వాతంత్ర పోరాటాన్ని చూస్తూనే పెరిగి పెద్దవాడయ్యారు. చరిత్ర, రాజనీతి శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. టీచర్గా వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రణబ్ చాలా రోజుల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. తండ్రి అప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కావటంతో ఆయన అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ప్రణబ్ చొరవను, నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరాగాంధీ 1969లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు. ఆ తర్వాత సభలో పార్టీ ఉపనేతగా, ఇందిరా కేబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించారు. 1980లో రాజ్యసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రణబ్ సామర్థ్యాన్ని గుర్తించిన ఇందిరా 1982లో కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పచెప్పారు. అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న మన్మోహన్తో కలిసి 2 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ఇందిరాగాంధీ హత్య తరువాత ప్రధాని పదవి ఆశించటంతో కాంగ్రెస్ ఆయనను దూరంగా పెట్టింది. దీంతో కాంగ్రెస్ను వీడి 1987లో రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1989లో రాజీవ్తో రాజీకి వచ్చి కాంగ్రెస్లో విలీనం చేశారు. అయినా పరిస్థితి మారలేదు. 1991లో రాజీవ్ గాంధీ హత్య వరకు పార్టీలో ప్రణబ్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పివి నరసింహారావు హయాంలో ప్రణబ్కు మళ్లీ ప్రాధాన్యం లభించింది. ప్రణబ్కు కేంద్ర మంత్రి బాధ్యతలు ఇవ్వటంతో పాటు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా నియమించారు. 1995-96లో భారత విదేశాంగ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2004లో మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2012 వరకు పార్టీ లోక్సభాపక్ష నేతగా ఉన్నారు. ఈ సమయంలోనే రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించారు. యూపీఏ 1 సర్కారులో ఏకంగా 42 మంత్రుల సాధికార మండళ్లకు నేతృత్వం వహించారు. తెలంగాణ ఏర్పాటు కోసం వేసిన మంత్రివర్గ కమిటీకి కూడా ప్రణబ్ ముఖర్జీయే నేతృత్వం వహించారు. గతేడాది ఆయన నాగ్పూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఉపన్యాసం చేయటం వివాదాస్పదంగా మారింది. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన పార్లమెంట్కు నేరుగా ఎన్నికైంది 2 సార్లే. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన దాదా 2004, 2009 ఎన్నికల్లో మాత్రం జంగీపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రధాని కావాలన్న ఆయన చిరకాల వాంఛ మాత్రం నెరవేరలేదు.